టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దాడికి సంబంధించి వైసీపీ నాయకులను సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వాళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దాడికి సంబంధించి వైసీపీ నాయకులను సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వాళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఉన్నారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దాడికి సంబంధించి వైసీపీ నాయకులను సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వాళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఉన్నారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి వైసీపీ నాయకులను సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వాళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఉన్నారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడి చేసిన విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. ఫస్ట్ విండోలో ఈ కేసు విచారణకు సంబంధించి, రెండో విండోలో ఆనాటి దాడి ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ లో చూస్తున్నాం. అయితే ఈ దాడికి పాల్పడిన వారిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.